హాయ్ లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్నకుట్టి. సో ఈరోజైతే మంచి స్వీట్ రెసిపీతో మీ ముందైతే వచ్చేసానండి. అదే కునాఫా స్వీట్ అనమాట. షుగర్ వాటర్ వేసుకొని పైన క్రిస్పీగా ఉంటుంది. అలా తింటుంటే నోట్లో పెట్టగానే కరిగిపోద్దండి. ఇదైతే సమ్మర్ స్పెషల్గా పిల్లలకి వండి పెడితే మంచిగా తింటారు. చూస్తున్నారా ఆ లేయర్లు ఎలా ఉన్నాయో, చూడగానే తినాలి అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం మంచిగా చేసుకొని తినేద్దామా? ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం రండి. ఇదైతే స్వీట్ రెసిపీ అయితే మొదలు పెట్టేద్దాం ఇప్పుడు. సో కావాల్సిన పదార్థాలు చిన్న సేమియా అయితే తీసుకోవాలండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేశాను అనమాట. సో దీనికోసం అయితే కస్టర్డ్ పౌడర్ కావాలి. లేని వాళ్ళు మనకి కార్న్ఫ్లోర్ వస్తుంది కదండి, అది ఉన్నాను చాలన్నమాట. మిల్క్ కావాలి, నెయ్యి కావాలి, షుగర్ పౌడర్ కావాలి, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కావాలండి. అదైతే కొద్దిగా కట్ చేసి పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది, అలాగే టేస్ట్కి మంచిగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఏ బౌల్లో అయితే వేయించుకుంటామో అదే బౌల్లోకి చిన్న షేమియా అయితే తీసుకుంటున్నానండి. ఇది ఆల్రెడీ ఫ్రై అయిందండి. ఇది ఆల్రెడీ ఫ్రై అయ్యడం వల్ల చాలా ఫ్రై చేసుకునే అవసరం లేదనమాట. ఇట్లా చూస్తున్నారా, చిన్నగా అది పొడుగ్గా ఉంటాయి కాబట్టి చిన్నగా నలుపుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడైతే నలుపుతుంటే చిటపటా అంటున్నాయన్నమాట. అది పడుతుంటే కంటికి కూడా కనిపిస్తుండలేదు, అంత చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవైతేనే బాగుంటాయండి. ఇదైతే ముస్లిమ్స్ ఇళ్ళల్లో చాలా బాగుంటాయి. ముస్లిమ్స్ షాప్లో దొరుకుతుంటుంది, లేదంటే ఇలా బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చేస్తుంది అనమాట. సో దానికి ఫ్రై చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పడుతుంది. దాని ప్లేస్లో బటర్ ఉన్నా కూడాను ఇంకా టేస్టీగా వస్తుంది. అది చేతిలోనే మంచిగా ఇలా కలుపుకుంటే బాగుంటుందండి. మిక్స్ చేస్తే రాదనమాట. చేతిలో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ ఫ్రై అయ్యింది, కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. సో లేదంటే ఇలా రెడ్డిష్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా కలపాలన్నమాట. లేదా ఈ కలుపుతూ ఉంటే కలపడానికి కూడా మనసు రాదండి, ఎక్కడ నొలిగిపోతుందో అన్నట్టు క్యూట్గా ఉంటాయన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత షుగర్ పౌడర్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు స్వీట్కి తగినట్టు వేసుకోండి. ఇక్కడైతే నేను తక్కువగా స్వీట్ వేస్తున్నాను అనమాట. సో ఇది వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది వైట్గా ఉంది కదా, అది కూడాను షేమియా కలర్లోకి కొద్దిగా వచ్చేస్తుందన్నమాట. అప్పటి వరకు వేయించుకుంటే స్టిక్కీగా ఉంటుందన్నమాట. తినడానికి కూడాను క్రిస్పీగా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకొక బౌల్లోకి పాలు పోసుకుంటున్నానండి. అది మధ్యలోకి క్రీమీగా వేసుకుంటాం కదా, దానికోసం అండి. సో దానికోసం అయితే కాచేదానికి ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకొక బౌల్లోకి 1/2 కప్ వరకు తీసుకొని కస్టర్డ్ పౌడరు 2 స్పూన్ల దాకా తీసుకోవాలండి. అప్పుడే ఆ థిక్నెస్ వస్తుంది అనమాట. 2 స్పూన్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. సో ఇక్కడైతే 2 స్పూన్లు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లంప్స్ లేకోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత బాగా పాలు కాగుతూ ఉంటాయి కదండి, అందులోనికి షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. షుగర్ పౌడర్లోకి నేను 2-3 యాలక్కి వేసుకున్నాను, ఫ్లేవర్ కోసం అనమాట. వేసుకున్నాను కదండి, ఇంకా ఇలాచీ కానీ లేదంటే వెనలా ఎసెన్స్ కానీ వేసే అవసరం లేదు, ఇలాచీ వేసుకున్నాము. సో ఇక్కడైతే 1 టేబుల్ స్పూను నేను షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంత బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా కుత అని ఉడకాలండి పాలు. సో 2 పొంగులు వచ్చిన తర్వాత ఒక థిక్నెస్ అయితే వస్తుంది. అప్పుడైతే ఈ కస్టర్డ్ పౌడర్ బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకొని వేసేసుకొని, సో ఇదైతే వేసేసాం కదండి మిల్క్ మేడ్ పాలైతే. సో ఇదైతే కలుపుతూనే ఉండాలండి. ఒక 2 నిమిషాలు వదిలేసామంటే, కలుపుతూ అలా ఉన్నామంటే ఆ థిక్నెస్ అయితే వచ్చేస్తుందనమాట. ఆ థిక్నెస్ వచ్చాక ఇది చల్లార్చుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టామంటే మంచి థిక్నెస్ వస్తుంది, మనకి బాగుంటుంది అనమాట. సో ఇదైతే బాగా కలుపుతూ ఉంటే చూస్తూ ఉన్నారు కనిపిస్తుంది, ఈ థిక్నెస్ అయితే రావాలన్నమాట. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుందండి. చల్లగా అయిన తర్వాత చల్లగా అయ్యాక కూడా అప్పుడప్పుడు తిప్పుతూ చల్లగా చేసుకున్నామంటే పైన ఒక లేయర్ మీగడ కట్టుకోకుండా ఉంటుందన్నమాట. లేదంటే మీగడ కట్టి లంప్స్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడైతే
మనకి కునాఫా స్వీట్ చేసుకోవడానికి ఒక బౌల్ స్క్వేర్ కానీ రౌండ్ కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది గిన్నె అయితే తీసుకోండి. సో ఇక్కడైతే ఒక గిన్నె తీసుకొని కింద సైడ్ కూడా కొద్దిగా గీ రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదంటే వద్దు. సో ఇలా వేసుకొని ప్రెస్ చేసుకుంటూ మనకి ఇలా వేసుకోవాలన్నమాట. ఆ బౌల్కి మనకి ఏ థిక్నెస్లో అయితే కావాలో ఆ థిక్నెస్లో వేసుకోండి. సో నాకైతే ఒక ఇంచ్ థిక్నెస్లో అయితే వేసుకుంటున్నాను, హాఫ్ ఇంచ్ థిక్నెస్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా ప్రెస్ చేసుకుంటూ అదుముకుంటూ మనకి షేమియా అనేది వేసుకోవాలండి. దాని మీద ఒక లేయర్ క్రీమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మిల్క్ మేడ్ వేసుకొని చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ అయితే ఇప్పుడైతే వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఏమి ఇంత గ్యాప్ కూడా లేకోకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా అయితే వేసుకొని దాని మీద ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే ప్రెస్ చేసుకుంటూ షేమియా వేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్రెస్ చేసుకునే అవసరం లేదు, ప్రెస్ చేసుకోకుండా ఇలా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా అయితే వేసేసుకోవాలన్నమాట. ఎక్కడ గ్యాప్ అనేది లేకోకుండా వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా అయితే నేను వేసేసుకున్నాను. సో దీన్ని ప్రెస్ చేయకూడదండి. సో దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఎంత బాగా వేసుకున్నామంటే అంత మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట తినుకుంటూ. సో ఇదండి కునాఫా స్వీట్ విశేషాలు. మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నామా, తినేసామా. ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా చాలా బాగా నచ్చుతుందండి ఈ స్వీట్, కునాఫా స్వీట్ అయితే. సో ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంతవరకు బై ఫ్రెండ్స్.